హాయ్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా అరిసెలు ఎలా రెడీ చేసుకోవాలో నేర్చుకుందాం. నేనైతే 1 కిలో రేషన్ బియ్యం తీసుకున్నాను. నేను ముందు రోజు నానబెట్టిన, అప్పుడప్పుడు నీళ్ళు మారుస్తూ బాగా నానిన తర్వాత మరుసటి రోజు మనం మిక్సీ పట్టే కన్నా ముందు 15 నిమిషాలు ఒక జాలి గిన్నెలో బియ్యం అన్నీ వడకట్టుకొని పెట్టుకోవాలి. చేతి బియ్యంలో పెట్టినప్పుడు తడి అనేది తగలకుండా ఉండాలి. మరి ఎక్కువగా ఆరిపోవద్దు బియ్యము. నేనైతే మిక్సీలోనే మెత్తగా బరకలు లేకుండా పట్టుకున్నాను. పిండి అయితే ఈ విధంగా పట్టుకొని చూస్తే ముద్దగా రావాలి. నేనైతే ఇంట్లోనే పట్టుకున్నాను. కావాలంటే గిర్నీలో కూడా పట్టించుకోవచ్చు. నేను 1 కిలో బియ్యానికి 3/4 కిలోల బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడైతే పాకం తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని మందం గిన్నెను పొయ్యి పైన పెట్టి బెల్లం అందులో వేసి ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చాలా ఈజీగా మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక చాయ్ గ్లాస్ వాటర్ ఎక్కువైనా కానీ పాకం రాదు. పాకం ఒక్కటి కరెక్ట్ వస్తే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. బియ్యం తడి ఎక్కువ ఆరొద్దు, ఎక్కువ పచ్చిగా కూడా ఉండొద్దు. పిండి కూడా తడి ఎక్కువ ఉండొద్దు, బియ్యం ఎక్కువ ఆరి ఉండొద్దు. చేతికి తడి తగిలినంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా మంచిగా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే పాకాన్ని తయారు చేస్తున్నాను. బెల్లం అంతా కరుగుతుంది, ఇంకా కొంచెం ఉంది. బెల్లం బాగా కరిగినాక చిన్న స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటను కరిగించుకోవాలి. పాకం వస్తుంది అన్నప్పుడు అందులో ఇలాచీలు వేసుకోవాలి. ఇలాచీలు బరకగా దంచుకొని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నాకైతే ఇలాచీ ఫ్లేవర్ అక్కడక్కడ తగిలితే టేస్ట్గా ఉంటుందని ఇలాచీలు బరకగా దంచి వేశాను. ఇలాచీలు మెత్తగా పేస్ట్ చేసి పౌడర్ అయినా వేసుకోవచ్చు. పాకం అయితే వస్తుంది. పాకం వచ్చినాక అందులో ఇలాచీలు ఇంకా 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నేను నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే చాలా రుచిగా మెత్తగా వస్తాయి. పాకం అయితే స్లో ఫ్లేమ్లో, మరీ ముదురు పాకం రావద్దు. మనం చేతికి ఇట్లా పట్టుకున్నప్పుడు వేళ్ళకి ఇట్లా తగిలినప్పుడు ఉండలా మారాలి. పాకం స్మూత్గా ఉండలా మారాలి. లైట్ గోల్డ్ రంగులో మారాలి. మరీ ముదురు రంగులో మారినా కానీ పాకం అనేది ముదిరి అరిసెలు అనేటివి గట్టిగా చెక్కల్లాగా వస్తాయి. ఇప్పుడు పాకం దగ్గర అయ్యేసరికి నేను 4 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా రేషన్ బియ్యం, బెల్లం, ఒక 4 స్పూన్ల నెయ్యి, ఇలాచీలు ఉంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కిలో పిండికి ఒక 2 కిలోల నూనె అయితే పెట్టుకోవాలి. నూనె అయితే బాగా గుంజుతుంది. ఇప్పుడు నేను పాకం అయితే తయారైంది. పిండిని కొంచెం కొంచెం పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఉండలు అయితే మాత్రం పిండి ఖరాబ్ అవుతుంది. నేనైతే కొంచెం కొంచెం చల్లుకుంటూ పిండి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుతున్నాను. అలాగే మొత్తం పిండి అంతా పోసుకోవాలి.
చల్లుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కూడా ఉండలు రాకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొలతలు అనేటివి తెలిస్తే చాలు, పాకం ఎలా పట్టాలో తెలిస్తే చాలు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పిండంతా పోసి మరొకసారి ఉండలు లేకుండా కలుపుతున్నాను. మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మాడిపోకుండా. హై ఫ్లేమ్లో పెడితే పిండి మాడిపోతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి. కొంచెం దగ్గర పడే వరకు అలాగే స్టవ్ ఆన్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. స్లోగా స్మూత్గా అయ్యేటట్లు. మనం అరిసెలకి పాకం పిండి అనేది కరెక్ట్ విధానంలో పట్టించుకోవాలి. పాకం అనేది కరెక్ట్ విధానంలో పడితే అరిసెలు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుంటున్నాను. అప్పటి వరకు పిండి చల్లారుతుంది. మరీ చల్లగా అయిన తర్వాత చేయొద్దు. గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి ఇలా పట్టుకొని చూస్తే ముద్దలా రావాలి, బాల్లా రౌండ్గా రావాలి. నాకైతే చాలా ఈజీగా వస్తుంది. చేతికి అంటుకోకుండా పిండి అనేది స్మూత్గా రావాలి. ఇప్పుడు ఒక పేపర్ కవర్ తీసుకొని దానిపైన రౌండ్గా ఒత్తుకోవాలి. నూనె వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే లోపల పిండి అనేది ఉడకకుండా సరిగా ఉండదు. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చేటట్లు కాల్చుకొని దీన్ని అనేది అరిసెల చెక్క లేకపోతే 2 బాక్సులు పెట్టి ఆయిల్ అనేది మాత్రం అందులో ఉండకుండా మంచిగా ఒత్తుకోవాలి. చాలా ఒక అరిసె చాలా ఆయిల్ని పీలుస్తుంది. ఆయిల్ అనేది సపరేట్ చేసుకోవాలి. అలాగే ముద్దలన్నీ చేసుకుంటూ 1 కిలో పిండి ఒక్కరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 50 వరకు ఈజీగా అవుతాయి. నాకైతే 50 అరిసెలు వచ్చినాయి 1 కిలో పిండికి. నేనైతే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. అరిసెలు అంటే ఇంత ప్రాసెస్ అనుకునేది, కానీ చాలా ఈజీ. కొన్ని టిప్స్ అయితే పాటిస్తే చాలా ఈజీగా వస్తాయి. నువ్వులు వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే నువ్వులు వేసి చేసి చూపెడుతున్నాను. ఇలా ఒత్తితే మెత్తగా దూదిలా వస్తాయి. చాలా సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు.